సూక్ష్మజీవ ప్రపంచం పార్ట్ 1. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ చాప్టర్ నుంచి చాలా రకాలైనటువంటి ప్రశ్నలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రావడం జరుగుతుంది. సో దీంట్లో ఫస్ట్ యాంథోనీ వాన్ లీవెన్ హాక్ అనేటటువంటి సైంటిస్టు మొట్టమొదటిసారిగా శక్తివంతమైనటువంటి ఏకకటక సూక్ష్మదర్శిని కనిపెట్టాడు. ఈజ్ ద సైంటిస్ట్ ఫస్ట్ బిల్ట్ ఏ సింగిల్ లెన్స్ మైక్రోస్కోప్. ఓకే, సింగిల్ లెన్స్ మైక్రోస్కోప్ని కనుక్కున్నటువంటి సైంటిస్ట్ ఎవరు అని అడిగితే మనకి యాంథోనీ వాన్ లీవెన్ హాక్. ఇతను శక్తివంతమైనటువంటి ఏకకటక సూక్ష్మదర్శిని కనుక్కున్నాడు. ఏకకటక సూక్ష్మదర్శిని కనుక్కున్నటువంటి శాస్త్రవేత్త ఎవరు అంటే యాంథోనీ వాన్ లీవెన్ హాక్. ఇతను నెదర్లాండ్ దేశానికి చెందినటువంటి సైంటిస్టు. ఈజ్ ఏ క్లాత్ మర్చెంట్. ఇతను ఒక వస్త్ర వ్యాపారి, బట్టల వ్యాపారి. అతను కనిపెట్టినటువంటి మైక్రోస్కోప్ యొక్క ఫీచర్స్ ఏంటి అంటే ఇది వస్తువుని 300 రెట్లు పెద్దదిగా చేసి చూపిస్తుంది. దిస్ మ్యాగ్నిఫై ద ఆబ్జెక్ట్ 300 టైమ్స్. వస్తువుని 300 రెట్లు పెద్దదిగా చేసి చూపిస్తూ ఉంది. సో ఇది కూడా బిట్కి చాలా చాలా ఇంపార్టెంట్. యాంథోనీ వాన్ లీవెన్ హాక్ కనుక్కున్నటువంటి మైక్రోస్కోప్ ఏకకటక సూక్ష్మదర్శిని ఒక వస్తువుని ఎన్ని రెట్లు పెద్దదిగా చేసి చూపిస్తుంది అంటే 300 రెట్లు పెద్దదిగా చేసి చూపిస్తుంది. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్. ఈ యాంథోనీ వాన్ లీవెన్ హాక్ ఏం చేశాడు, కుంటలో ఉన్నటువంటి నీటి బొట్టులో చాలా రకాలైనటువంటి కదులుతున్నటువంటి జీవులను కనుక్కున్నాడు. ఈ డిస్కవర్డ్ స్మాల్ మూవింగ్ ఆర్గానిజమ్స్ ఇన్ ఏ డ్రాప్ ఆఫ్ వాటర్ ఆఫ్ లేక్ వాటర్. ఇతను ఒక కుంటలో ఉన్నటువంటి నీటిని తీసుకొని ఆ నీటిని ఒక బొట్టు స్లైడ్ మీద వేసి మైక్రోస్కోప్లో చూసినప్పుడు అతనికి చాలా రకాలైనటువంటి సూక్ష్మజీవులు కనిపించినాయి. ఓకే, ఇతను ఒక కుంటలో ఉన్నటువంటి నీటి శాంపిల్ తీసుకొని ఆ నీటిలో ఉన్నటువంటి ఒక బొట్టును వాటర్ని ఈ స్లైడ్ మీద వేసి మైక్రోస్కోప్లో చూశాడు. అతను కనిపెట్టినటువంటి మైక్రోస్కోప్లో చూసినప్పుడు అతనికి కొన్ని రకాలైనటువంటి సూక్ష్మజీవులు, కొన్ని రకాలైనటువంటి జంతువులు అనేవి కనిపించడం జరిగింది. ఓకే, హీ కాల్డ్ దెమ్ యాజ్ యానిమల్ క్యూల్. అతను వాటిని ఏమని చెప్పాడంటే యానిమల్ క్యూల్ అని చెప్పడం జరిగింది. సో ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ బిట్. యాంథోనీ వాన్ లీవెన్ హాక్ కనుక్కున్నటువంటి సూక్ష్మదర్శినిలో కనుక్కున్నటువంటి నీటి బొట్టులో కనుక్కున్నటువంటి జీవుల యొక్క పేరు ఏమిటి అంటే యానిమల్ క్యూల్. ఓకే, తర్వాత ఈ యానిమల్ క్యూల్ని తర్వాత ఏమని పిలిచారంటే లేటర్ దీస్ వర్ నేమ్డ్ యాజ్ బ్యాక్టీరియా. తర్వాత వీటిని బ్యాక్టీరియా అని చెప్తున్నారు. యాంథోనీ వాన్ లీవెన్ హాక్ కనుక్కున్నటువంటి ఆ నీటి బొట్టులో ఉన్నటువంటి యానిమల్ క్యూల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి తర్వాత పెట్టినటువంటి పేరు ఏంటి అంటే బ్యాక్టీరియా. ఓకే, సో ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మైక్రో ఆర్గానిజమ్స్. సూక్ష్మజీవులు అంటే ఏమిటి? వాట్ ఈజ్ మైక్రో ఆర్గానిజమ్స్? సూక్ష్మదర్శినిలో మాత్రమే చూడగలిగినటువంటి జీవులను సూక్ష్మజీవులు అంటారు. ద ఆర్గానిజమ్స్ విచ్ వీ కెన్ సీ ఆర్ విచ్ వీ కెన్ అబ్జర్వ్ త్రూ మైక్రోస్కోప్. సో దే ఆర్ కాల్డ్ మైక్రో ఆర్గానిజమ్స్. The organisms which we can see or we can observe through microscope called microorganisms. సూక్ష్మదర్శినిలో మాత్రమే చూడగలిగినటువంటి జీవుల్ని సూక్ష్మజీవులు అంటారు. అయితే ఈ సూక్ష్మజీవుల యొక్క సమూహాల గురించి ఇప్పుడు మనం చూద్దాం. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. గ్రూప్స్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్. సూక్ష్మజీవుల యొక్క సమూహాల గురించి చూద్దాం. మనకి సూక్ష్మజీవుల యొక్క సమూహాలు అనేవి బ్యాక్టీరియా, ఫంగస్, ప్రోటోజోవా, నెక్స్ట్ వచ్చేసి ఆల్గే, తర్వాత మైక్రో ఆర్థ్రోపోడ్స్. సూక్ష్మ ఆర్థ్రోపోడ్లు అనేటటువంటి సమూహాలు లేదా గ్రూప్స్ అనేవి ఉన్నాయి మైక్రో ఆర్గానిజమ్స్లో. సో దీంట్లో ఫస్ట్ బ్యాక్టీరియా. సో బ్యాక్టీరియాకి ఎగ్జాంపుల్స్ కోకస్, బ్యాసిల్లస్, లాక్టోబాసిల్లస్. సో ఇవి మూడు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఇవి. సో ఈ మూడు బ్యాక్టీరియాలకి ఎగ్జాంపుల్ కోకస్, బ్యాసిల్లస్, లాక్టోబాసిల్లస్. ఓకే, ఈ మూడిట్లో ఏదైనా మనకి ఖచ్చితంగా ఈ మూడు గుర్తున్నట్లయితే ఈ మూడింట్లో ఒకటి బ్యాక్టీరియా ఇచ్చి మిగిలినటువంటి 3 ఆప్షన్స్ వేరే ఇచ్చినప్పుడు మనం ఖచ్చితంగా దీన్ని గుర్తించడానికి అవకాశం ఉంటుంది. కోకస్, బ్యాసిల్లస్, లాక్టోబాసిల్లస్. నెక్స్ట్ ఫంగై, శిలీంధ్రాలు. సో ఈ శిలీంధ్రాల్లో మనకి పెన్సిలియం, రైజోపస్, దీన్నే బ్రెడ్ మోల్డ్ అంటారు, ఆస్పెర్జిల్లస్. సో ఈ 4 కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, పెన్సిలియం, రైజోపస్, బ్రెడ్ మోల్డ్ అంటారు దీన్ని కూడా. దీన్ని ఆస్పెర్జిల్లస్ నెక్స్ట్ ఇంకోటి.
సో రైజోపస్కి ఉన్నటువంటి ఇంకొక పేరు ఏంటి అంటే బ్రెడ్ మోల్డ్. అంటే మనకి రొట్టెల మీద పెరిగేటటువంటి బూజుని రైజోపస్ అంటారు. ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ ప్రోటోజోవా. సో ఈ ప్రోటోజోవా గ్రూప్లో ఉన్నటువంటి మైక్రో ఆర్గానిజమ్స్లో అమీబా, పారామీషియం, వర్టిసెల్లా. సో ఈ మూడు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అమీబా, పారామీషియం, వర్టిసెల్లా. సో ఇక్కడ ఇచ్చినటువంటి గ్రూప్స్ కంపల్సరీగా ఏ గ్రూప్లో ఉన్నటువంటి మైక్రో ఆర్గానిజం ఆ గ్రూప్లో మనం గుర్తుపెట్టుకున్నట్లయితే ఇచ్చేటటువంటి ఆప్షన్స్ని బట్టి మనం ఈజీగా గుర్తుపట్టడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఆల్గే. సో ఆల్గేలో మనకి క్లామిడోమోనాస్, స్పైరోగైరా, డయాటమ్. సో ఇవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో కంపల్సరీగా ప్రతి ఒక్క గ్రూప్లో ఉన్నటువంటి మైక్రో ఆర్గానిజమ్స్ మనం పేర్లు గుర్తుపెట్టుకున్నట్లయితే మనకి ఎగ్జామ్లో ఇచ్చినప్పుడు ప్రోటోజోవా కానీ, శిలీంధ్రం కానీ, లేకపోతే శైవలం కానీ, బ్యాక్టీరియా కానీ మనకి ఈజీగా గుర్తుపట్టడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కంపల్సరీగా ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్స్ మనం గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ ఆల్గే, శైవలాలు అంటారు. దీంట్లో ఇంకా మనకి స్పైరులినా, యుడోగోనియం, సెరాషియం. సో ఇవి కూడా శైవలాలు ఆల్గేకి ఎగ్జాంపుల్స్. స్పైరులినా, యుడోగోనియం, సెరాషియం. సో ఇవి కూడా ఆల్గేకి ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ మైక్రో ఆర్థ్రోపోడ్స్. వీటిని సూక్ష్మ ఆర్థ్రోపోడ్లు అంటారు. ఎగ్జాంపుల్ సైక్లాప్స్, డాప్నియా, స్కాబిస్ మైట్ అంటే గజ్జి క్రిమి, ఐలాష్ మైట్ అంటే కనురెప్ప క్రిమి. సో ఇవన్నీ కూడా మైక్రో ఆర్థ్రోపోడ్స్ కింద చాలా చాలా ఇంపార్టెంట్. సైక్లాప్స్, డాప్నియా, గజ్జి క్రిమి, కనురెప్ప క్రిమి ఇవి మైక్రో ఆర్థ్రోపోడ్స్ లేదా సూక్ష్మ ఆర్థ్రోపోడ్లు అంటారు. నెక్స్ట్ అబ్జర్వేషన్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్. ఈ సూక్ష్మ జీవులను మనం ఏ విధంగా పరిశీలించాలనేది చూద్దాం. ఇప్పుడు చెప్పినటువంటి ఆల్గే కానివ్వండి, ఫంగస్ కానివ్వండి, బ్యాక్టీరియా కానివ్వండి, ఓకే, వీటన్నిటిని మనం మైక్రోస్కోప్లో ఏ విధంగా అబ్జర్వ్ చేయాలి, దాని ప్రొసీజర్ ఏంటి అనేది మనం ఇక్కడ చూద్దాం. సో దీంట్లో ఫస్ట్ ఆల్గే, అబ్జర్వేషన్ ఆఫ్ ఆల్గే, శైవలాల పరిశీలన. శైవలాన్ని మనం పరిశీలించడానికి ముందుగా ఏం చేయాలంటే చెరువు నీటిని కలెక్ట్ ద పాండ్ వాటర్. సో పాండ్ వాటర్ని తీసుకొని ఆ పాండ్ వాటర్లో ఉన్నటువంటి గ్రీన్ స్క్రాపింగ్ ఏదైతే ఉందో ఆకుపచ్చని తెట్టులాగా ఉన్నటువంటి దాన్ని ఒక బాటిల్లో వేసుకొని కొన్ని నీళ్ళతో సహా తీసుకురావాలి. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే ఆ తెచ్చినటువంటి స్క్రాపింగ్ ఉన్నటువంటి నీటిలో 1-2 చుక్కలు నీరు స్లైడ్ మీద వేయాలి. యాడ్ 1 or 2 drops ఆఫ్ వాటర్ అన్న స్లైడ్ మీద వేస్తున్నాం. నెక్స్ట్ సూక్ష్మదర్శిని కింద పరిశీలించాలి. అబ్జర్వ్ ద స్లైడ్ అండర్ ద మైక్రోస్కోప్లో పరిశీలిస్తున్నాం. సో మనకి అట్లా పరిశీలించినప్పుడు మనకి స్పైరోగైరా, స్పైరులినా, యుడోగోనియం, సో ఇలాంటి ఆల్గేకి సంబంధించినటువంటి మైక్రో ఆర్గానిజమ్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి. స్పైరోగైరా, స్పైరులినా, యుడోగోనియం. సో చూడండి, ఫస్ట్ 1 or 2 drops ఆఫ్ వాటర్ అన్న స్లైడ్. మనం ఏం చేయాలి, ఫస్ట్ ఆల్గే ఉన్నటువంటి చెరువులో ఉన్నటువంటి నీటిని మనం కలెక్ట్ చేసి దాంట్లో గ్రీన్ స్క్రాపింగ్ ఉన్నటువంటి పోర్షన్ని తీసుకొని స్లైడ్ మీద వేసి 1 or 2 drops వాటర్ యాడ్ చేసి దానికి మనం మైక్రోస్కోప్లో చూస్తాం. స్లైడ్ని చూసినప్పుడు మనకి గ్రీనిష్గా ఉన్నటువంటి ఇట్లా దారాల్లాగా, పోగుల్లాగా ఉన్నటువంటి స్ట్రక్చర్స్ కనిపిస్తూ ఉంటాయి. సో వీటిని స్పైరోగైరా, స్పైరులినా, యుడోగోనియం అని రకరకాలైనటువంటి ఆల్గే శైవలాల సమూహాలు అనేవి నీటిలో కనిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ అబ్జర్వేషన్ ఆఫ్ ఫంగి, శిలీంధ్రాల పరిశీలన. సో శిలీంధ్రాలు మనం పరిశీలించాలంటే ఎక్కువగా మనకి రెయినీ సీజన్, వర్షాకాలం తర్వాత మనకి గొడుగు ఆకారంలో కొన్ని స్ట్రక్చర్స్ కనిపిస్తూ ఉంటాయి. గొడుగు ఆకారంలో అంబ్రెల్లా షేప్లో ఉన్నటువంటి కొన్ని స్ట్రక్చర్స్ మనకి పెంట కుప్పల దగ్గర, ఎండిపోయినటువంటి చెట్ల దగ్గర, మట్టిలోనూ కనిపిస్తూ ఉంటాయి. సో ఇవి మనకి ఫంగస్ లేదా శిలీంధ్రాలకు సంబంధించినటువంటి మైక్రో ఆర్గానిజమ్స్. బ్లాక్ స్పాయిల్డ్ పోర్షన్ ఆఫ్ ఫుడ్, మనకి నల్లని చెడిపోయినటువంటి భాగం కనిపిస్తూ ఉంటుంది. ఎక్కడ బ్రెడ్ మీద కానివ్వండి, లేకపోతే కోకోనట్, కొబ్బరి చిప్పల్లో కానివ్వండి, కూరగాయలు, వెజిటేబుల్స్ మీద కానీ మనకి బ్లాక్ స్పాయిల్డ్ పోర్షన్ కనిపిస్తూ ఉంటుంది. నల్లగా చెడిపోయినటువంటి భాగం కనిపిస్తూ ఉంటుంది. మన కూరగాయలు కొన్ని రోజుల పాటు నిల్వ ఉంచినట్లయితే అట్లా బ్రెడ్ మీద కానివ్వండి, లేకపోతే ఇంకా కొబ్బరి ముక్క మీద కానివ్వండి, లేకపోతే వెజిటేబుల్స్ కూరగాయల మీద కానివ్వండి, ఇట్లా మనకి బ్లాక్ స్పాయిల్ ఉన్నటువంటి నల్లని చెడిపోయినటువంటి భాగం కనిపిస్తూ ఉంటుంది. సో దాన్ని నీడిల్ తోటి జాగ్రత్తగా తీసి కీప్ ఆన్ ఏ స్లైడ్ మీద ఉంచి
1 or 2 డ్రాప్స్ వాటర్ వేసి కవర్ సిప్తో కప్పి మైక్రోస్కోప్లో అబ్జర్వ్ చేయాలి. వాచ్ అండర్ ద మైక్రోస్కోప్. సో అట్లా మనం మైక్రోస్కోప్లో చూసినప్పుడు మనకి చూడండి ఈ విధంగా మనకి కనిపిస్తూ ఉంటాయి. సో ఇలాంటి స్ట్రక్చర్స్ కనిపిస్తుంటాయి. వీటిని ఈ బుడగల్లాగా ఉన్నటువంటి వాటిని స్పోరాంజియం అంటారు. ఈ స్పోరాంజియం లోపల స్పోర్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ కాడ లాంటి భాగాన్ని స్పోరాంజియోపోర్ అంటారు. సిద్ధ బీజాశయ వృంతం అని చెప్తారు. సో ఇది సిద్ధ బీజాశయ వృంతం స్పోరాంజియోపోర్, పైన సిద్ధ బీజాశయం స్పోరాంజియం, దీని లోపల స్పోర్స్ అనేవి ఉంటాయి. సో ఇవి మనకి ఫంగస్ గ్రూపు సంబంధించినటువంటి మైక్రో ఆర్గానిజమ్స్. నెక్స్ట్ అబ్జర్వేషన్ ఆఫ్ బ్యాక్టీరియాలు మనం పరిశీలించడం. బ్యాక్టీరియాలు పరిశీలించాలంటే మనకి బ్యాక్టీరియా ఎక్కడ ఉంటుంది? బటర్ మిల్క్, మజ్జిగలో ఉంటుంది, కోడ్ పెరుగులో ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇంకా స్క్రాపింగ్ ఆఫ్ టంగ్, నాలుక మీద ఉన్నటువంటి పాచి మీద ఉంటుంది, సాయిల్ మట్టిలో ఉంటుంది, బార్క్ ఆఫ్ ట్రీస్ చెట్ల మీద ఉన్నటువంటి బెరడులో ఉంటాయి, నెక్స్ట్ స్కిన్ మీద ఉంటుంది, ఆర్మ్ పిట్స్ అంటే చంకల్లో కూడా మనకి ఈ బ్యాక్టీరియాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. మరి బ్యాక్టీరియాని ఎట్లా మనం అబ్జర్వేషన్ చేయాలి? ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, అబ్జర్వేషన్ ఆఫ్ లాక్టోబాసిల్లస్. సో ఈ బ్యాక్టీరియాలో మనకి లాక్టోబాసిల్లస్ అనేది ఎగ్జాంపుల్. ఈ లాక్టోబాసిల్ని మనం ఎట్లా అబ్జర్వేషన్ చేయాలనేది చూద్దాం. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే టేక్ 1 or 2 డ్రాప్స్ ఆఫ్ బటర్ మిల్క్ ఆన్ స్లైడ్. ఒక స్లైడ్ తీసుకొని ఆ స్లైడ్ మీద మనకి 1-2 చుక్కలు బటర్ మిల్క్ మజ్జిగ చుక్కలు తీసుకోవాలి. నెక్స్ట్ ఈ స్లైడ్ని మనం 3-4 సెకండ్స్ బాయిల్ చేయాలి. హీట్ ద స్లైడ్ 3-4 సెకండ్స్ ఆన్ ఏ ల్యాంప్. ఒక స్టవ్ మీద మనకి 2-3 సెకండ్స్ లేదా 3-4 సెకండ్స్ బాయిల్ చేయాలి. నెక్స్ట్ ఏం చేయాలి? యాడ్ 2-3 డ్రాప్స్ ఆఫ్ క్రిస్టల్ వయోలెట్. ఓకే, వేడి చేసిన తర్వాత స్లైడ్ మీద ఉన్నటువంటి మజ్జిగ చుక్కల మీద మనకి 2-3 చుక్కలు క్రిస్టల్ వయోలెట్ వేయాలి. క్రిస్టల్ వయోలెట్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్. లాక్టోబాసిల్లస్ని అబ్జర్వేషన్ చేసేటప్పుడు మనం యూజ్ చేసేటటువంటి స్టెయినింగ్ ఏది అని అడుగుతారు. కాబట్టి మనం యూజ్ చేసేటటువంటి రంజకం అనేది క్రిస్టల్ వయోలెట్ అంటారు, లేకపోతే క్రిస్టల్ వయోలెట్ అనేటటువంటి స్టెయినింగ్ అంటారు దీన్ని. సో దీన్ని 2-3 డ్రాప్స్ యాడ్ చేస్తాం. నెక్స్ట్ ఏం చేయాలి? లీవ్ ఇట్ 30 to 60 సెకండ్స్. ఓకే, క్రిస్టల్ వయోలెట్ యాడ్ చేసిన తర్వాత మనం ఆ స్లైడ్ని 30 నుంచి 60 సెకండ్లు కదలకుండా అట్లా ఉంచాలి. నెక్స్ట్ ఏం చేయాలి? వాష్ ద స్లైడ్ జెంట్లీ. ఓకే, ఇప్పుడు నీటితోటి స్లైడ్ను చాలా జాగ్రత్తగా నెమ్మదిగా కడగాలి పైన వాటర్ తోటి. సో నెక్స్ట్ ఏం చేయాలి? ఆ స్లైడ్ని మైక్రోస్కోప్లో ఉంచి అబ్జర్వేషన్ చేయాలి. సో అబ్జర్వ్ ద స్లైడ్ అండర్ ద మైక్రోస్కోప్. ఇట్లా మనం మైక్రోస్కోప్స్లో అబ్జర్వేషన్ చేస్తే ఇక్కడ మనకి ఇట్లా ఒక రాడ్ షేప్లో చిన్న చిన్న రాడ్స్ కడ్డీలాగా ఉన్నటువంటి స్ట్రక్చర్స్ కనిపిస్తూ ఉంటాయి. సో వీటిని లాక్టోబాసిల్లస్ బ్యాక్టీరియా అని చెప్తారు. సో ఇవే మనకి లాక్టోబాసిల్లస్. సో ఇవి లాక్టోబాసిల్లస్ బ్యాక్టీరియాలు. సో ఇది ప్రొసీజర్. సో మళ్ళీ ఒకసారి చూడండి, లాక్టోబాసిల్లస్ మనం అబ్జర్వేషన్ చేయాలి అంటే ఫస్ట్ ఏం చేయాలి? 1-2 చుక్కలు మజ్జిగ తీసుకొని స్లైడ్ మీద వేయాలి. తర్వాత 3-4 సెకండ్స్ స్లైడ్ని బాయిల్ చేయాలి. నెక్స్ట్ బాయిల్ చేసిన తర్వాత 2-3 డ్రాప్స్ క్రిస్టల్ వయోలెట్ స్టెయినింగ్ యాడ్ చేయాలి. నెక్స్ట్ ఆ స్లైడ్ని 30 నుంచి 60 సెకండ్స్ కదలకుండా పక్కన ఉంచేసి నెక్స్ట్ నీటితోటి స్లైడ్ని జాగ్రత్తగా కడగాలి. సో తర్వాత ఆ స్లైడ్ని మైక్రోస్కోప్లో ఉంచి మనం అబ్జర్వేషన్ చేసినప్పుడు మనకి ఇట్లా కడ్డీ షేప్లో రాడ్ లైక్ స్ట్రక్చర్స్ కనిపిస్తుంటాయి. సో వీటిని లాక్టోబాసిల్లస్ బ్యాక్టీరియా అని పిలుస్తారు. నెక్స్ట్ బిగ్గెస్ట్ బ్యాక్టీరియా, అతిపెద్ద బ్యాక్టీరియా ఏంటి అంటే థియోమార్గరిటా నమీబియన్సిస్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బిట్. అతిపెద్ద బ్యాక్టీరియా. సో ఇది జనరల్గా మనకి బ్యాక్టీరియాల్ మైక్రోస్కోప్లో చూడాలి. ఇది నేరుగా మైక్రోస్కోప్ లేకుండానే నేరుగా దీన్ని మనం కంటితో చూడొచ్చు. సో అదేంటంటే థియోమార్గరిటా నమీబియన్సిస్. ఇది 0.75 మిల్లీమీటర్స్ పొడవు ఉంటుంది. 0.75 మిల్లీమీటర్స్ పొడవు ఉంటుంది. ఇది కూడా ఇంపార్టెంట్. సో దీన్ని కనుక్కున్నటువంటి సైంటిస్ట్ డిస్కవర్డ్ బై హైడెన్ షెల్జ్ అనేటటువంటి సైంటిస్ట్ నమీబియా సముద్ర తీరంలో కనుక్కున్నాడు. సో ఇది కూడా ఇంపార్టెంట్. సో అతిపెద్ద బ్యాక్టీరియా, బిగ్గెస్ట్ బ్యాక్టీరియాని ఎవరు ఎక్కడ కనుక్కున్నారు అనేటటువంటి విషయం తీసుకున్నట్లయితే కనుక్కున్నటువంటి సైంటిస్ట్ హైడెన్ షెల్జ్. తర్వాత ఎక్కడ కనుక్కున్నాడు అంటే నమీబియా దగ్గర కనుక్కున్నాడు. మరి దీని సైజ్ ఎంత ఉంటుందంటే 0.75 మిల్లీమీటర్స్ సైజులో ఉంటుంది. ఇది డైరెక్ట్గా మైక్రోస్కోప్ లేకుండా నేరుగా కంటితో చూడొచ్చు. నెక్స్ట్ అబ్జర్వేషన్ ఆఫ్ ఆల్గే అండ్ ప్రోటోజోవా. సో మనం ఆల్రెడీ ఆల్గేని అబ్జర్వేషన్ చేసాము కాబట్టి ఇప్పుడు నెక్స్ట్
ప్రోటోజోవా. సో అబ్జర్వేషన్ ఆఫ్ ప్రోటోజోవా. సో ప్రోటోజోవాని అబ్జర్వేషన్ చేయడం కోసం మనకి ఫస్ట్ ఏం చేయాలంటే ఎండుగడ్డిని తీసుకొని కుంట నీటిలో 3-4 రోజులు నానబెట్టాలి. అంటే ఎండుగడ్డిని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక బౌల్లో చెరువు నీళ్లు తీసుకొని కుంట నీళ్లు తీసుకొని దాంట్లో ఆ నీళ్లలో ఈ కట్ చేసినటువంటి ఎండిపోయినటువంటి గడ్డిని ముక్కలు కట్ చేసి దాంట్లో ఉంచాలి. అట్లా 3-4 days సాక్ చేయాలి, నానబెట్టాలి. ఓకే, నెక్స్ట్ నానబెట్టిన తర్వాత టేక్ 1 or 2 drops ఆఫ్ వాటర్ ఇన్ ఆన్ స్లైడ్. సో ఇప్పుడు మనం ఈ 3-4 రోజులు ఎండుగడ్డి వేసి నానబెట్టినటువంటి నీరు ఏదైతే ఉందో ఆ నీటిలో 3-4 drops తీసుకొని స్లైడ్ మీద వేసి ఏం చేయాలి, ఒక కవర్ స్లిప్ తోటి కప్పి మైక్రోస్కోప్లో చూడాలి. కవర్ స్లిప్ అండ్ వాచ్ ద స్లైడ్ అండర్ ద మైక్రోస్కోప్లో చూడాలి. ఓకే, సో మనం మైక్రోస్కోప్లో చూస్తే మనకి ఇట్లా అమీబా, పారామీషియం, క్లామిడోమోనాస్ ఇలాంటి స్ట్రక్చర్స్ కనిపిస్తుంటాయి. సో చూడండి, ఇక్కడ మనకి అమీబా, ఇది పారామీషియం, సరే క్లామిడోమోనాస్. సో ఇట్లాంటి స్ట్రక్చర్స్ అన్నీ కూడా మనకి నీటిలో కనిపిస్తూ ఉంటాయి. అంటే కుంట నీటిని తీసుకుని కుంట నీటిలో ఎండుగడ్డిని మనం కట్ చేసి దాంట్లో వేసి 3-4 రోజులు ఉంచడం వల్ల మనకి ఇట్లా అమీబా, పారామీషియం, క్లామిడోమోనాస్ ఇలాంటి ప్రోటోజోవన్స్ వాటర్లో డెవలప్ అవుతాయి. సో ఇది మనం ప్రోటోజోవన్స్ని అబ్జర్వేషన్ చేసేటటువంటి ప్రొసీజర్. నెక్స్ట్ అబ్జర్వేషన్ ఆఫ్ మైక్రో ఆర్థ్రోపోడ్స్. సూక్ష్మ ఆర్థ్రోపోడ్ని ఏ విధంగా పరిశీలించాలి? అబ్జర్వేషన్ ఆఫ్ మైక్రో ఆర్థ్రోపోడ్స్. సో ఇవి ఏం చేస్తాయి, జనరల్గా మైక్రో ఆర్థ్రోపోడ్స్, సూక్ష్మ ఆర్థ్రోపోడ్లు అనేవి దే ఇంక్రీజ్ ద సాయిల్ ఫెర్టిలిటీ, నేల యొక్క సారాన్ని పెంచుతూ ఉంటాయి. అంటే నేలలో ఉన్నటువంటి ఆ వ్యర్థ పదార్థాన్ని కుళ్ళిపోయేటట్లు చేసి ఆ నేల యొక్క సారాన్ని, ఫెర్టిలిటీని ఇంక్రీజ్ చేస్తాయి. నెక్స్ట్ దే ఆర్ ప్రజెంట్ ఇన్ స్కిన్, ఐలిడ్స్ అండ్ బెడ్డింగ్స్, రగ్స్. సో ఇవి మైక్రో ఆర్థ్రోపోడ్స్ చర్మం దగ్గర ఉంటాయి, కనురెప్పల పైన ఉంటాయి, నెక్స్ట్ వచ్చేసి పరుపులలో ఉంటాయి, దుప్పట్లలో కూడా కనిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ స్కాబిస్ డిసీజ్ అనేది దేని వల్ల వస్తుంది? సో స్కాబిస్ అనేది ఒక గజ్జి క్రిమి వల్ల వస్తుంది. స్కాబిస్ని చర్మ వ్యాధి, ఇది ఒక రకమైనటువంటి గజ్జి అనేటటువంటి చర్మ వ్యాధిని స్కాబిస్ అని పిలుస్తారు. ఇంపార్టెంట్, ఇది చర్మ సంబంధమైనటువంటి గజ్జిని స్కాబిస్ అంటారు. ఈ స్కాబిస్ని కలిగించేటటువంటి మైక్రో ఆర్గానిజం ఏదంటే స్కాబిస్ మైట్, గజ్జి క్రిమి లేకపోతే స్కాబిస్ మైట్. దీనివల్ల మనకి స్కాబిస్ లేదా గజ్జి అనేది రావటం జరుగుతుంది. నెక్స్ట్ వైరస్. సో వైరస్లు అనేవి చాలా విచిత్రమైనటువంటి ఇంట్రెస్టింగ్ మైక్రో ఆర్గానిజమ్స్. ఇవి ఏంటి అంటే దే ఆర్ కనెక్టింగ్ లింక్ బిట్వీన్ లివింగ్ అండ్ నాన్ లివింగ్ థింగ్స్. సో ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ బిట్. ఇది విచ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఆర్ కాల్డ్ యాజ్ కనెక్టింగ్ లింక్ అని అడుగుతారు. సో వైరస్ ఈజ్ ఎ కనెక్టింగ్ లింక్ బిట్వీన్ వేటి మధ్యలో అంటే బిట్వీన్ లివింగ్ ఆర్గానిజమ్స్ అండ్ నాన్ లివింగ్ ఆర్గానిజమ్స్. అంటే ఏంటి, సజీవులకు నిర్జీవులకు మధ్య ఈ వైరస్ అనేది కనెక్టింగ్ లింక్. అంటే అనుసంధాన జీవి అని చెప్తారు. ఎందుకంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ మైక్రో ఆర్గానిజం లివింగ్ ఆర్గానిజమ్స్లో ఉన్నప్పుడు అవి ఏం చేస్తుందంటే రిప్రొడక్షన్ చేసుకుని వాటి యొక్క సెల్స్ని ఇంక్రీజ్ చేసుకుంటుంది వైరస్. అంటే ఏంటి, లివింగ్ ఆర్గానిజమ్స్లో ఉన్నప్పుడు ఇట్ యాక్ట్ యాజ్ ఎ లివింగ్ ఆర్గానిజం. ప్రాణం ఉన్నటువంటి వాటిలో ఉన్నప్పుడు సజీవులాగా బిహేవ్ చేస్తుంది. అండ్ వెన్ ఇట్ ఈజ్ ఎంటర్ ఇన్ టు ద నాన్ లివింగ్ ఎన్విరాన్మెంట్, ప్రాణం లేనటువంటి నిర్జీవ పరిసరాలకు వచ్చినప్పుడు ఏం చేస్తుంది, ఇట్ బిహేవ్ యాజ్ ఏ నాన్ లివింగ్ మైక్రో ఆర్గానిజమ్స్ లాగా బిహేవ్ చేస్తుంది. సో కాబట్టి వైరస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ కనెక్టింగ్ లింక్ బిట్వీన్ లివింగ్ అండ్ నాన్ లివింగ్ థింగ్స్. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బిట్. సో మరి వైరస్ వల్ల వచ్చేటటువంటి ముఖ్యమైనటువంటి వ్యాధులు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీగా. పోలియో, స్వైన్ ఫ్లూ, కంజక్టివిటిస్ అంటే కండ్ల కలకలు, స్మాల్ పాక్స్, మసూచి, చికెన్ పాక్స్, తట్టు, నెక్స్ట్ కామన్ కోల్డ్, జలుబు, ఎయిడ్స్. సో ఇవి మనకి ముఖ్యంగా వైరస్ వల్ల వచ్చేటటువంటి డిసీజెస్. సో మళ్ళీ ఒకసారి చూడండి, పోలియో వ్యాధి, స్వైన్ ఫ్లూ, కండ్ల కలక, మసూచి, తట్టు, జలుబు, ఎయిడ్స్. సో ఇవన్నీ కూడా ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ వైరల్ డిసీజెస్. ఓకే, దీంతో మనకి మైక్రో ఆర్గానిజమ్స్ సంబంధించినటువంటి పార్ట్ 1 అనేది కంప్లీట్ అయింది. సో నెక్స్ట్ క్లాస్లో మనకి మైక్రో ఆర్గానిజమ్స్ పార్ట్ 2 చాప్టర్ మనం నేర్చుకుందాం.